సమాజంలో కులపిచ్చి ఉన్మాదం ఇంకా కొందరి నరనరాన ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ కులాంతర వివాహాల విషయంలో హత్యలు తగ్గాయని అనుకుంటున్న తరుణంలో ఎక్కడో ఒక చోట ఈ హత్యలు, ఉన్మాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి. తక్కువ కులం అబ్బాయి ప్రేమిస్తే ఆ అగ్రకులం అమ్మాయి కుటుంబం తట్టుకోలేక ఆ అబ్బాయిని బెదిరించడం లేదంటే చంపేయడమో జరుగుతోంది. మారుతిరావు ఉదంతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా మాట్లాడుకున్నామో తెలిసిందే. ఆ తర్వాత చాలా మందిలో మార్పు వచ్చింది. కానీ ఇంకా కొందరు అడవిలో ఉండాల్సిన మృగాలు కులాలు మతాల కోసం మన మధ్య తిరుగుతూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణమైన ఘటన సూర్యాపేటలో పరువు హత్య 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సంచలనంగా మారింది. తన మనవరాలు వేరేవాడిని పెళ్లి చేసుకుందని ఆమె నాయనమ్మ బుచ్చమ్మ అస్సలు తట్టుకోలేకపోయింది. అతను తక్కువ కులం వ్యక్తి, మనకు ఎంత పేరు ఉంది, ఆస్తి ఉంది, ఆ తక్కువ కులం వాడితో నీ కూతురు వెళ్ళిపోతే ఏమీ చేయలేకపోతున్నావని కొడుకుని మనవళ్ళని నిత్యం తిట్టేది. చివరకు మనవరాలు పెళ్లి చేసుకున్న వాడిని ఈ లోకంలో లేకుండా చేయండి అంటూ రెచ్చగొట్టింది. చివరికి ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన ఆ యువకుణ్ణి చంపేశారు ఆ కుటుంబ సభ్యులు. అసలు ఈ హత్యకు గల కారణం ఏమిటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. సూర్యాపేటలోని పిల్లలమర్రి అనే ఊర్లో కోట్ల సైదులు భాగ్య అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం. వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నవీన్ వంశీ అనే అబ్బాయిలు, భార్గవి అనే కుమార్తె జన్మించింది. భార్గవి ఇంట్లో చిన్న కూతురు కావడంతో గారంగానే పెంచారు. ఇక పెద్ద అబ్బాయి నవీన్ డిగ్రీ చేశాడు. రాజకీయాల్లోకి రావాలని కోరిక. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అతనికి ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంది. అందులో వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి అనే వ్యక్తి కూడా పరిచయం అయ్యాడు. నవీన్, కృష్ణ ఇద్దరూ తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు. కృష్ణది సూర్యాపేటలోని మామిళ్ళగడ్డ. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మతం మారారు. పెద్దగా చదువుకునేవాడు కాదు అతను. చివరకు తల్లిదండ్రులు నచ్చచెప్పడంతో ఇంటర్ పూర్తి చేశాడు. సూర్యాపేటలోని బీఫార్మసీ కోర్సును కూడా పూర్తి చేశాడు. ఉద్యోగం మాత్రం చేసేవాడు కాదు. తక్కువ సమయంలోనే బాగా డబ్బులు సంపాదించాలని రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగాడు. చివరకు ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా చేసేవాడు కృష్ణ. పిల్లలమర్రి చుట్టుపక్కల ఉండే ఊర్లలో నవీన్ రియల్ ఎస్టేట్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. రాజకీయాల్లో కూడా పలుకుబడి పొందాడు. అయితే ఒక ల్యాండ్ పని మీద కృష్ణ నవీన్ని కలిశాడు. తక్కువ సమయంలోనే వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ కారణంతో నవీన్ కృష్ణని తన ఇంటికి కూడా తీసుకువెళ్ళేవాడు. ఇలా కృష్ణతో నవీన్ చెల్లెలు భార్గవి కూడా మాట్లాడేది అప్పుడప్పుడు. నవీన్ కూడా తరచూ కృష్ణని ఇంటికి తీసుకువెళ్లడం, కుటుంబ సభ్యులందరూ కూడా అతనితో బాగా మాట్లాడేవారు. నవీన్ చెల్లి భార్గవి అతనితో మాట్లాడుతూ ఉన్నా ఇంట్లో వారు ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే నవీన్కి ఫ్రెండ్ కాబట్టి కృష్ణ కూడా అన్నయ్య వరుస అవుతాడని భావించేవారు. ఇక నాయనమ్మ కూడా అతను కులం తక్కువవాడు, అతన్ని ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావని ఇష్టపడేది కాదు. కానీ మనవడికి పని బాగా కలిసి వస్తోంది, అతన్ని ఒక పనివాళ్లాగానే చూసింది. భార్గవి కాలేజీలో చేరింది. అప్పటి నుంచి తరచూ కృష్ణతో చాటింగ్, ఫోన్ మాట్లాడేది. వీరిద్దరి మధ్య స్నేహం బాగా ముదిరింది. అది కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇంట్లో కూడా ఎవరికీ అనుమానం రాలేదు. కాలేజీకి అని చెప్పి కృష్ణతో సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు తిరిగేది భార్గవి. అసలు ఎవ్వరికీ అనుమానం రాకుండా కాలేజీ అయిపోయే సమయానికి ఇంటికి వచ్చేసేది. నవీన్ ఫ్రెండ్స్కి కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఇద్దరు కూడా. ఇలా సీక్రెట్గా 3 సంవత్సరాలు లవ్ అఫేర్ నడిచింది. చివరకు భార్గవి కృష్ణతో తిరుగుతుందని కొందరు ఫ్రెండ్స్ చెప్పారు నవీన్కి. నవీన్ ఈ వార్త విని ముందు షాక్ అయ్యాడు. చిన్నపిల్ల, అలాంటివి కాదురా అని అన్నాడు. ముందు చెల్లిని అడిగాడు. అలా ఏమీ లేదన్నయ్య, కాలేజీ నుంచి వస్తుంటే కృష్ణ కనిపించాడు, అతని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడని చెప్పింది. కృష్ణని అడిగితే అతను వేరే మాట చెప్పాడు. దీంతో నవీన్కి అనుమానం మొదలైంది చెల్లెల మీద. నవీన్ అప్పటి నుంచి వీరిద్దరిపై నిఘా పెట్టాడు. ఈ క్రమంలో నవీన్ ఒకసారి భార్గవి మొబైల్ని చెక్ చేశాడు. వీరిద్దరూ దిగిన ఫోటోలు, వీరిద్దరి వాట్సాప్ చాటింగ్ చూశాడు. కృష్ణతో క్లోజ్గా చాట్ చేసి ఉండడం చూసి కోపానికి గురయ్యాడు. వెంటనే చెల్లి ఫోన్ పగలగొట్టేశాడు. ఇకపై కృష్ణతో తిరిగినా, ఫోన్లో మాట్లాడినా నీకు మర్యాద ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, భార్గవి మాత్రం ఈ మాటలు తట్టుకోలేకపోయింది. పీకల్లోతు ప్రేమలో ఉంది. అన్న మీద కోపంతో భార్గవి కృష్ణని ఇంకా ఎక్కువసార్లు కలిసేది. సీక్రెట్గా ఫోన్లో మాట్లాడేది. చివరికి ఈ విషయం తెలిసి నవీన్కి కోపం మరింత పెరిగింది. వద్దు అని చెప్తున్నా భార్గవి ఇలా చేయడంతో చివరకు చెల్లిపై కూడా విసుగు వచ్చింది. భార్గవిని పేరెంట్స్, ముఖ్యంగా నాయనమ్మ, తల్లి, తండ్రి అందరూ కూడా కాలేజ్ మానిపించేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటికి ఎవరిని రానిచ్చేవారు కాదు. భార్గవి అయినా ఎలాగోలా కృష్ణతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఇక పెళ్లి చేస్తే మంచిదని భావించి చాలా సంబంధాలు చూశారు. ఆమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి సంబంధం తీసుకువచ్చారు. పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పుకుంది. కానీ ఆ పెళ్లి పేరుతో కృష్ణ దగ్గరికి పారిపోదామని పక్కా ప్లాన్ వేసింది ఆమె. చివరకు భార్గవి కృష్ణతో పారిపోయింది ఒక రోజు. వీరిద్దరి ప్రేమ విషయం కృష్ణ కుటుంబ సభ్యులకు తెలిసింది. వీరి పెళ్లికి వారు ఒప్పుకున్నారు. 2024 ఆగస్టు 7న సింపుల్గా కృష్ణ కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన భార్గవి కుటుంబ సభ్యులు కోపానికి గురయ్యారు. భార్గవిని తమ ఇంటికి తీసుకురావాలని ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి కూతురు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత వీరిద్దరిని వెతికి స్టేషన్కి తీసుకొచ్చిన పోలీసులు భార్గవికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులతో వెళ్ళమన్నారు.
భార్గవి మాత్రం తను పెళ్లి చేసుకున్న కృష్ణతోనే ఉంటానని, తల్లిదండ్రులు తనకు అవసరం లేదని చెప్పింది. దాంతోనే తన లైఫ్ హ్యాపీగా ఉంటుందనే విషయాన్ని చెప్పింది. ఇక ఆమె తండ్రి, అన్నయ్య కోపంతో ఒక బాండ్ పేపర్ మీద భార్గవితో సైన్ చేయించుకున్నారు. ఇకపై మీకు మాకు సంబంధం లేదని, ప్రాపర్టీస్లో ఎటువంటి హక్కు లేదని కూడా అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయారు. కుటుంబం మాత్రం భార్గవి గురించి రోజూ బాధపడుతూ ఉండేది. తమ పరువు పోయిందని బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో నాయనమ్మ, తల్లిదండ్రులు, ఇటు అన్నదమ్ములు ఉన్నారు. ఈ సమయంలో నవీన్కి బైరి మహేష్ అనే అతనితో మంచి పరిచయం ఏర్పడింది. అతని సహాయంతో కొన్ని ల్యాండ్స్ని కూడా డీల్ చేశాడు. భార్గవి నాయనమ్మ, ఇక అన్నదమ్ములు, తండ్రి తమ ఇంటి పిల్ల ఇతర కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందని సహించలేకపోయారు. అంతేకాకుండా చెల్లి చేసిన పనికి రేపటి రోజున నేను రాజకీయాల్లోకి వస్తే ఇది తనకి మైనస్ అవుతుందని భార్గవి అన్నయ్య నవీన్ రోజు కుమిలిపోయేవాడు. ఈ క్రమంలోనే నవీన్, అతని నాయనమ్మ బుచ్చమ్మ ఎలాగైనా కృష్ణని అడ్డు తొలగించాలని పన్నాగం వేశారు. వారిద్దరిని విడదీసి అమ్మాయిని ఇంటికి తీసుకువస్తే తమ పరువు ఉంటుందని, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పెళ్లి చేయవచ్చని, గౌరవం నిలబడుతుందని భావించారు. తన మనవరాల్ని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని నాయనమ్మ కొడుకు, మనవళ్లతో రోజు ఇంట్లో రెచ్చగొట్టేది. తన కొడుకు సైదులు, మనవళ్లు వంశీ, నవీన్ కూడా అంగీకరించి సరైన సమయం కోసం వెయిట్ చేశారు. కృష్ణని ఇప్పటికే 3 సార్లు చంపేందుకు పక్కా ప్లాన్ చేశారు. కానీ అతను వాటి నుంచి తప్పించుకున్నాడు. బైరి మహేష్ నవీన్కి బాగా పరిచయం ఉండడంతో అతనితో కలిసి ఒక ప్లాన్ వేశాడు. ఇటీవల కృష్ణను హత్య చేసే పథకాన్ని జనవరి 19వ తేదీన అమలు చేయాలని చూశారు. కానీ అది సాధ్యపడలేదు. జనవరి 26వ తేదీ ఆదివారం స్నేహితుడు బైరి మహేష్ కృష్ణకి ఫోన్ చేసి ఒక ల్యాండ్ డీల్ ఉంది, నీతో మాట్లాడాలని వ్యవసాయ బావి దగ్గరికి రమ్మన్నాడు. కృష్ణ ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. సూర్యాపేట శివార్లో ఉన్న మహేష్ వ్యవసాయ పొలం దగ్గర కృష్ణ అప్పుడు వచ్చాడు. పూర్తిగా మద్యం తాగించారు. ఈ సమయంలో నవీన్, మహేష్ మరో 4 కలిసి అతన్ని హత్య చేశారు. రాత్రంతా కారులో కృష్ణ మృతదేహంతో షికారు చేశారు. కృష్ణ మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని రాత్రి వేళ 8 గంటల పాటు 6 నిందితులు తిరిగారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో ఆత్మకూరు మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి దగ్గర ఉన్న తమ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. ఆమె ఎంతో ఆనందపడింది. అక్కడి నుంచి వాళ్ళ నాన్న సైదులకు ఫోన్ చేసి కృష్ణను చంపేశామని చెప్పారు. తర్వాత వంశీని అక్కడే వదిలేసి మహేష్, నవీన్ ఇద్దరూ కలిసి కారులో ఈ మృతదేహంతో తెల్లవారుజాము వరకు పాత సూర్యాపేట, నల్గొండ, నార్కెట్పల్లి, నగరికల్ ప్రాంతాల్లో తిరిగారు. తర్వాత నల్గొండలో ఉంటున్న సాయి చరణ్ ఇంటికి వెళ్లి అతన్ని బయటకు పిలిచారు. డెడ్ బాడీని చూపించారు. భయపడిపోయిన సాయి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత డెడ్ బాడీని నల్గొండ పరిసరాల్లో పడేయాలని నవీన్, మహేష్ భావించారు. కానీ అది సాధ్యపడలేదు. తెల్లవారే వరకు కారులో తిరుగుతూ ఉదయం 5 గంటల సమయంలో జనగాం హైవే దగ్గర ఉన్న పిల్లల మర్రికి వెళ్లే మూసీ కాలువలో పడేశారు. ఇక అలా ఇన్సిడెంట్తో భార్గవి తప్పకుండా తమ ఇంటికి వచ్చేస్తుందని ఫ్యామిలీలో అందరూ అనుకున్నారు. అయితే అక్కడ ఉండేటటువంటి స్థానికులు ఈ శవం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతను కృష్ణ అలియాస్ బంటి అని తేలడంతో భార్గవికి, అతని తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేశారు. ఈ విషయం తెలిసి భార్గవి బోరున కన్నీరు మున్నీరైంది. తన భర్తని తన కుటుంబ సభ్యులే చంపారని భార్గవి ఆరోపించింది. పెళ్లైన సమయం నుంచి తమను వేధించారని, ఇబ్బందులు పెట్టారని, చివరికి నా భర్తని ఇప్పుడు చంపేశారంటూ కన్నీరు మున్నీరైంది ఆమె. పోలీసులు ఈ 6 చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కోట్ల నవీన్ A1గా, బైరి మహేష్ A2గా, కోట్ల వంశీని A3గా, కోట్ల సైదుల్ని A4గా, కోట్ల బుచ్చమ్మని A5గా, సాయి చరణ్ని A6గా పరిగణించి అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిపై హత్యతో పాటు SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. నిందితుల నుంచి ఎట్టిగా కారు, 4 సెల్ ఫోన్లు, కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక భార్గవి కూడా ఈ ఘటనపై మాట్లాడింది. తన నాయనమ్మ కళ్ళల్లో ఆనందం కోసమే నా భర్త కృష్ణను మా అన్నయ్య చంపేశాడని, కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకున్నామని మా నాయనమ్మ చాలాసార్లు కొట్టిందని, ఆమెకి కులపిచ్చి ఎక్కువ, మా అన్నయ్యను రెచ్చగొట్టింది మా నాయనమ్మే. హత్య తర్వాత నా భర్త కృష్ణ డెడ్ బాడీని మా నాయనమ్మకు చూపించారు. వీళ్ళని కఠినంగా శిక్షించాలంటూ భార్గవి కోరింది. ఇక ఇంత విషాదం జరగడంతో భార్గవి తల్లి కూడా మాట్లాడింది. భార్గవి భర్తను నా కొడుకు నవీన్ హత్య చేసిన విషయం నాకు తెలియదు. బయట వ్యక్తులు వచ్చి చెప్పే వరకు ఈ హత్య గురించి మాకు తెలియదు. ఈ హత్య జరగడం చాలా బాధ కలిగిస్తోంది. నా కూతురి ఇంటికి వచ్చేందుకు ఒప్పుకుంటే ఆమెను ఇంటికి తీసుకువస్తామంటూ భార్గవి తల్లి మాట్లాడింది. ఇక భార్గవి తల్లి మాట్లాడుతూ, అమ్మాయిలు తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వ్యక్తులతో వెళ్ళిపోవడం సరికాదు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలని ఆమె కోరింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులు తమ బిడ్డ చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని, మంచి వ్యక్తితో ఇచ్చి పెళ్లి జరిపించాలని, ఏ లోటు లేకుండా ఆమె ఉండాలని అనుకుంటాం. కానీ పిల్లల జీవితాన్ని పాడు చేద్దామని ఎవరూ అనుకోరుగా. తల్లిదండ్రుల ఆవేదనను పిల్లలు అర్థం చేసుకోవాలని కన్నీటి పర్యంతమైంది భార్గవి తల్లి. ఇది నిజంగా అత్యంత దారుణమైన ఘటన. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని సమాజం కూడా కోరుకుంటోంది.